భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ అనేది రికార్డ్ స్థాయికి చేరింది ఆగస్ట్ 2025 లో. ఈ యూపీఐ పేమెంట్స్ అనేది ఆగస్ట్ లో 90,443 crore కి రీచ్ అయింది. వేరేస్ జనవరిలో చూస్తే కనుక 75,743 crore లో ఉంది. ఆగస్ట్ లో ఇంతలాగా పెరిగిపోయింది, ఒకేసారి 20,000 కోట్లు దగ్గర దగ్గర పెరిగింది. అయితే ఇదేం చూపిస్తుందంటే లైక్ ర్యాపిడ్ అడాప్షన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ అనేది చూపిస్తుంది. అండ్ దీంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది హైయెస్ట్ రెమిటెన్స్ ఉంది, అంటే ఎస్బీఐకి ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఎస్బీఐ అనేది 5.2 బిలియన్ ట్రాన్సాక్షన్స్, మామూలు కాదు, 5.2 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తుంది, విచ్ ఈస్ రియల్లీ అ వూపింగ్ నంబర్. ఈ డిజిటల్ పేమెంట్స్ లో రీజనల్ గా చూస్తే లీడర్షిప్స్ లో ఏ స్టేట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చి మహారాష్ట్ర ఉంది, 9.8% ఆఫ్ జూలై 2025 ఇట్స్ ట్రాన్సాక్షన్స్. మహారాష్ట్ర ఫస్ట్ ఉంది, ఫాలోడ్ బై కర్ణాటక 5.5% అండ్ ఉత్తరప్రదేశ్ 5.3%. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు స్టేట్స్ దగ్గర దగ్గర డీసెంట్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంట్రీ చేస్తుంది. 9.8%, 5.5%, 5.3%, అంటే ఎంత? 10.8, 11.6 ప్లస్ 20% దగ్గర దగ్గర 20.6% ఇదే చేస్తుంది. ఈ మూడు స్టేట్స్ ఫస్ట్ వచ్చి మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈస్ కంబైన్లీ మేకింగ్ 20.21% దగ్గర దగ్గర ఇట్ ఈస్ మేకింగ్ ఆఫ్ టోటల్ ఇండియాస్ పేమెంట్స్. అయితే దీంట్లో పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. వెన్ కంపేర్డ్ పీర్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కొద్ది తక్కువ ఉన్నాయి, బట్ అది కూడా పెరిగింది. జూన్ 2020లో 13% ఉండేది కాస్త ఇప్పుడు జూలైలోకి వచ్చేసరికి డబుల్ అయింది, 25% కి రీచ్ అయింది. పీర్ టు మర్చెంట్ కూడా స్లోగా పెరుగుతుంది. ఇంకా చాలా మంది మర్చెంట్స్ ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో తీసుకోకుండా కార్డ్స్ ఇలా తీసుకుంటూ ఉన్నారు. బట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కూడా జూన్ తో పోలిస్తే కనుక లైక్ 2020తో పోలిస్తే కనుక డబుల్ అయింది అని చెప్తున్నారు. పీర్ టు పీర్ మాత్రం చాలా ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. కానీ లైక్ రీసెంట్ గా చెప్పుకున్నాము, వీళ్ళు దీనికి కూడా ఫీ పెడతారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. అది పెడితే ఎంత వరకు తగ్గుతాయి, ఎలా తగ్గుతాయి అనేది కూడా చూడాలి. మళ్ళా క్యాష్ లోకి ఏమైనా మూవ్ అవుతారో కూడా చూడాలి. బట్ అంత సిగ్నిఫికెంట్ గా పెట్టకపోతే ఏదో 0.001% అంటే 100 రూపాయలకు లేకపోతే 1,00,000 రూపాయలకి ఒక 2 రూపాయలు లేదా రూపాయి అంటే పీపుల్ ఆర్ ఓకే. కానీ అంతకంటే ఎక్కువ పెడితే కనుక లైక్ పీపుల్ డోంట్ లవ్ టు మేక్ దిస్ ట్రాన్సాక్షన్స్. వీ నీడ్ టు సీ హౌ దిస్ యూపీఐ విల్ గో. ఆల్రెడీ ఈ యూపీఐ అనేది పక్క దేశాలకు అమ్ముతున్నాము, పక్క దేశాలు కూడా లైక్ షాక్ అవుతున్నారు. అసలు అమెరికా నుంచి భారతదేశంకి వచ్చి వామ్మో ఇంత ఈజీయా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతున్నారు. చివరికి గుళ్ళ దగ్గర ఎద్దుని డోలు ఆడిస్తే ఎద్దు పెడతారు కదా, ఎద్దుకి బొట్టు ప్లేస్ లో యూపీఐ కార్డు పెడుతున్నారు. అంతలాగా డెవలప్ అయింది. ఇంకా ఏ దేశంలోనూ ఇలాగా లేదు, ప్రపంచమే అవాకై చూస్తుంది, దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది బేసికల్లీ. వీ నీడ్ టు సీ హౌ ద యూపీఐ జర్నీ ఆఫ్ భారత్ గోస్.